రుణమాఫీ ఫిర్యాదుల బాధ్యత ఏఈఓలకు అప్పగించిరట. వ్యవసాయ కమిషనరేట్ ఆదేశాలు. ఆన్లైన్ సదుపాయం లేకపోవడంతో రిజిస్టర్లలో ఫిర్యాదుల నమోదు. ఆగస్టు 15 తర్వాతే సమస్యల పరిష్కారం. ఇంకా మాఫీ కాలే, పైసలు తక్కువ వచ్చాయి. ఆదిలాబాద్ జిల్లాలో రైతుల ఫిర్యాదులు. నాకు కూడా నిన్న మొన్న ఒకరు ఇద్దరు ముగ్గురు పెట్టిరు, ₹1,00,000 ఉందన్నా నాకు 40,000 మాఫీ చేసిరు, మిగతా కాలేదని అడుగుతున్నారు. మరి ఇట్లాంటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. ఇది టెక్నికల్ ప్రాబ్లమా లేదు కావాలని డబ్బులు లేకేసిరా ఏందనేది గవర్నమెంట్ సమాధానం చెప్పాలి. ఇమీడియట్గా మీరు అంటున్న ఆగస్టు 15 లోపు ఇవన్నీ సమస్యల పరిష్కారం కావాలి. వాళ్ళని ఇంకా ఆందోళనకు గురి చేసేలాగా మీరు సైలెంట్గా ఉండకూడదు. రుణమాఫీ పథకంలో తొలి జాబితాలో పేర్లు లేని రైతులు ఇచ్చే ఫిర్యాదులు స్వీకరించే బాధ్యతలను వ్యవసాయ విస్తరణ అధికారులకు అప్పగించారు. ఫిర్యాదుల స్వీకరణకు సంబంధించి ఆన్లైన్ పోర్టల్లో ఎలాంటి కాలం ఏర్పాటు చేయకపోవడంతో ఏఈఓలు రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారట. రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా వివరాలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ రుణమాఫీ కాకపోతే స్థానికంగా ఉండే ఈ ఏఈఓలను సంప్రదించాలట. మాఫీ పైన ఆందోళన వద్దు, ప్రతి రైతు కుటుంబానికి రుణ విముక్తి చేస్తాం. కొన్ని బ్యాంకులు 2018కి ముందున్న జాబితా ఇవ్వడంతో తేడాలు వచ్చినాయట. మరి బ్యాంకులు ఎందుకు ఇచ్చినాయి అట్లా? రుణమాఫీ తర్వాతే వరంగల్లో సభ తుమ్మల. సో మొత్తం మాఫీ చేసిన తర్వాత మేము మీటింగ్ పెడతాం, అంతా మాఫీ అయిందని అని చెప్తున్నారు. సో సమస్యలు వస్తాయి ఖచ్చితంగా. అలా సమస్యల్ని ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారు, ఎంత త్వరగా పరిష్కరిస్తారు అన్న దాని మీదనే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఆధారపడి ఉంటుంది.